అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి 10 గంటల సమయంలో అర్పణపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 22లో ఉన్న 21, 24, 22లో ఉన్న సబ్బు స్టోర్ ప్రసంగించి భారీ రిగ్ బ్లాస్టింగ్ ఇలా అనుమతులు లేని రిగ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల మా ఊర్లో భూకంపం, మినీ భూకంపం లాగా దెబ్బతిరిగింది. ఇది చాలాసార్లు జరిగింది. ఇప్పటికీ ఒక 30-40 సార్లు జరిగింది. దీనివల్ల మా ఊర్లో ఉన్న ఇల్లు బీటలు వారిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, గోడలు కూలిపోతున్నాయి, బావిలు కూలిపోతున్నాయి. గతంలో ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అధికారులు ఎవరు నిమ్మకు నీరు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మా గ్రామ ప్రజలందరం కలిసి సద్గురు స్టోన్ క్రషర్ మిల్లు ఎన్ఓసిని వెంటనే రద్దు చేయాలని మేము ధర్నా చేయడం జరిగింది. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు, కేశంద్రం తహసీల్దార్ గారు, ఈ యొక్క ప్రాంతం సిఐ గారు కూడా ఈ యొక్క సద్గురు స్టోన్ క్రషర్ మిల్లుపై దృష్టి పెట్టి 2020 డిసెంబర్ 20వ తారీఖు నాడు అప్పటి కేశంద్రం తహసీల్దార్ వెంకటరెడ్డి సార్ గారు మరియు సిఐ గారు ఈ యొక్క కంకర మిల్లును సీజ్ చేయడం జరిగింది. వారికి స్థానిక కేశవరం పోలీస్ స్టేషన్లో కంకర మిల్లు యజమానిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అక్రమంగా అనుమతులు తీసుకొని ఎవరి పర్మిషన్లు లేకుండా మళ్ళీ రన్నింగ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా బ్లాస్టింగ్ చేస్తూ మా గ్రామాన్ని చాలా అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు చాలా విధంగా నష్టపోతున్నారు. ఆ భారీ రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఒక భూకంపం మాదిరిగా వచ్చి ఇళ్ళన్నీ నష్టపోతున్నాయి. రైతుల బావులు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఊర్లో ఇలా ప్రశ్నించినందుకు 4 యువకులపై అక్రమ కేసులు పెట్టి బనాయించి వారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని మరియు సద్గురు స్టోన్ క్రషర్ ఎన్ఓసిని వెంటనే రద్దు చేయాలని మా గ్రామ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.